హలో అండి, అందరికీ నమస్కారం. మన ఏపీ గవర్నమెంట్ నిరుద్యోగుల కోసం కౌశలం సర్వే అని చెప్పేసి రీసెంట్గా రిలీజ్ చేసింది. ఈ కౌశలం సర్వే అంటే ఏంటి, మనం ఎలా అప్లై చేసుకోవాలి ఈ కౌశలం సర్వేకి, ఈ కౌశలం సర్వే అనేది నిరుద్యోగులకి ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ కౌశలం సర్వే అనేది చాలా మంచి అవకాశం అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరికి మంచి అవకాశం అంటే ఉమెన్స్కి, అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటారు కదా, అంటే చదువుకొని ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాం అని అనుకున్న విద్యార్థులందరికీ కూడా ఈ కౌశలం సర్వే అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ముఖ్యంగా గృహిణులకైతే బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనం ఈ కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మన ప్రైవేట్ రంగాల్లో ఏమన్నా ఖాళీలు ఉన్నాయనుకోండి, నోటిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆ వేకెన్సీస్ అనేది మనకి నోటిఫికేషన్ రూపంలో మనకు వస్తుందన్నమాట. ఎప్పుడు వస్తుంది, మనం కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకి నోటిఫికేషన్ వస్తుంది. మనం కౌశలం సర్వేలో ఖచ్చితంగా మన ఫోన్ నెంబర్ ఇంకా మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మన మెయిల్ ఐడికి కానీ మన ఫోన్ నెంబర్కి కానీ నోటిఫికేషన్ వస్తుంది. ఓహో ఫలానా ఈ ప్రైవేట్ రంగాల్లో ఇలా ఖాళీలు ఉన్నాయి, ఇది మనకు అలా తెలుస్తుంది. మనం కౌశలం సర్వేలో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అఫీషియల్గా మన ఏపీ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ అనేది ఇచ్చింది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ అఫీషియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ ఫోన్లోనే మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇదే అనమాట పోర్టల్. ఇంకా మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు మీ ఫోన్ నెంబరు, మీ పేరు, డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా సరిగ్గా ఇవ్వాలి. ఎందుకంటే మోడిఫికేషన్స్ అనేది కుదరదు కాబట్టి మనం ఇచ్చేటప్పుడే కరెక్ట్గా ఇవ్వాలి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మీ దగ్గర పెట్టుకొని 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంకా ఇంటర్ సర్టిఫికేట్, ఇంకా డిగ్రీ సర్టిఫికేట్, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా లింక్ ఇచ్చాను కదా, దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీకు ఇలా మొబైల్లో కుదరట్లేదు అని అనుకుంటే మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి ఇలా కౌశలం సర్వే కింద నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నానండి, దానికి ప్రాసెస్ చెప్పండి అని చెప్పి మీరు సచివాలయంలోకి వెళ్ళి అడిగితే వాళ్ళే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు ప్రాసెస్ అయితే చెప్తారు. ఇది సెప్టెంబర్ 15th వరకు మీకు అవకాశం అయితే ఉంది. ఇంకా అంటే ఎక్కువ వాళ్ళకి ఇప్పుడు కొంత డేటా, ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళకి డేటా అనేది తెలుస్తుంది కదా. ఇంకా ఏమన్నా కావాలి, ఇంకా చాలా రావాల్సి ఉంది అని వాళ్ళకి అనిపిస్తే గవర్నమెంట్కి పెంచే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు సెప్టెంబర్ 15th వరకే ఉంది కదా డేట్ అనేది, వాళ్ళు ఇంకా పెంచే అవకాశం, అంటే సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా ఇలా అప్లికేషన్స్ అనేది ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు డేట్ పెంచే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు తొందరగా మీకున్న టైంలో, ఇప్పుడు ప్రెసెంట్ అయితే సెప్టెంబర్ 15th వరకే ఇచ్చారు కాబట్టి మీరు వెంటనే సెప్టెంబర్ 15th లోపే ఆన్లైన్లో అయినా సరే రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేకపోతే సచివాలయంకి వెళ్ళి అయినా సరే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఇది గృహిణులకి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ జాబ్ అంటే ఎప్పుడైతే వాళ్ళు అట్లా నోటిఫికేషన్స్ ఇస్తారో మనం వెంటనే ఆ జాబ్కి అప్లై చేసుకుంటే మనం ఇంట్లో నుంచే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు, తప్పకుండా అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచిగా జాబ్ నోటిఫికేషన్స్ అనేది నేను మీకు ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి ఇట్లాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేది మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.